100% గోల్మాల్ జరిగింది, తప్పకుండా ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, మనీ ఎక్స్చేంజ్ అయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైతే ఆధారాలతో సహా మేము ఈ నిరుద్యోగులు పెట్టినటువంటి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మేము వాదన చేస్తే నా మీద ఆ రోజు ఏం చేసిండు, పరువు నష్టం దావా నోటీస్ పంపించింది. అంటే మేము వాస్తవాలు చెప్తే మీ పరువు పోయినట్టు ఫీల్ అయ్యిండు. మరి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత మీ పరువు ఉన్నదా పోయిందా? ఇప్పుడు ఎవరికి నోటీస్ ఇస్తారు, మీరు ఎవరి మీద కేసు పెడతారు? అదే ఇలా ఉద్యోగాలు లేదో గందరగోళం జరిగిందని చెప్పి మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు వాదిస్తే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతారు? ఇప్పుడు మీది తప్పైందని తేలింది కదా, ఇప్పుడు మరి ఎవరి మీద కేసు పెట్టాలి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టానా? టీజీపీఎస్సీ చైర్మన్ మీద కేసు పెట్టానా? టీజీపీఎస్సీ సెక్రటరీ మీద కేసు పెట్టానా? ఎవరి మీద కేసు పెట్టాలనో ఒకసారి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.